పెళ్లి కొడుకును సాక్షాత్ నారాయణ స్వరూపంగా భావిస్తారు. పెళ్లి సమయంలో అల్లుడి పాదాలను కడగడం అనేది తన కూతుర్ని తీసుకెళ్తున్న దేవుడికి ఇచ్చే గౌరవ మర్యాదగా, సేవగా పరిగణిస్తారు. ఈ ఆచారం ద్వారా కూతురి తల్లిదండ్రులు తమ అల్లుడి పట్ల తమ భక్తిని, విధేయతను తెలియజేస్తారు. ఇది అల్లుడిని తమ ఇంటికి తీసుకువచ్చిన శుభ సంకేతంగా, దైవానుగ్రహంగా కూడా నమ్ముతారు. పెళ్లిలో అల్లుడు కాలు కడగడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం. మామ అల్లుడిని తన కూతురి భర్తగా, కుటుంబం సభ్యుడిగా పూర్తి గౌరవంతో అంగీకరిస్తున్నట్లు, అతనికి అధికారం ఇస్తున్నట్లు దీని అర్థం. అల్లుడి పాదాలను కడిగిన నీటిని మామ తన తలపై చల్లుకోవడం ద్వారా ఆశీర్వదించుకుంటారు. అల్లుడికి శుభం కలగాలని కోరుకుంటారు. వయసులో చిన్నవాడైన అల్లుడి కాళ్ళు కడగడం ద్వారా మామ తన వినయాన్ని, అల్లుడి పట్ల తనకున్న గౌరవాన్ని తెలియచేస్తారు. ఇది భార్యాభర్తల బంధంలాగే మామ, అల్లుడి బంధం కూడా దృఢంగా ఉండాలని తెలుపుతోంది.